సెలబ్రిటీలు రవిని ఎన్కౌంటర్ చేయాలి, ఐబొమ్మ రవిని అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎన్కౌంటర్ చేసినంత తప్ప ఇప్పుడు సినిమాలో మీరు కోట్లు పెట్టి తీస్తున్నారు మీరు, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ కమ్ముకుంటారు. తర్వాత అరే అంతెందుకు భయ్, నీకు సింపుల్ లాజిక్ చెప్తా, తను ఎంత మంచోడో. సింపుల్ 1 of 1 వాడు చెప్పాలంటే పుష్ప 5 రోజుల ముంగండే ఆయన దగ్గర ఉంది. పుష్ప 1, పుష్ప 2 అనుకుంటే సెకండ్ రిలీజ్ చేయొచ్చు, కానీ మీ కష్టాన్ని అతను వృధా చేయదని అది అయిన తర్వాత ఒక 2-3 days తర్వాత దాన్ని అనేది రిలీజ్ చేస్తున్నాడు. దానికి ముంగండే ఆయన దగ్గరకు వచ్చేస్తుంది, అయినా కూడా చేయకున్నాడు. అంటే ఇమ్మడి రవి చాలా మంచివాడు అని స్పష్టత కనిపిస్తుంది. చేస్తుంది తప్పే, కానీ ఆ తప్పులో కూడా ఆయన ఒక మంచి క్లారిటీగా చేస్తున్నాడు. సో ఐబొమ్మ గురించి ఎంతోమంది చాలా కష్టపడి తీసుకున్న సినిమాని అది ఇది అని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. ఐ యాక్సెప్టెడ్. కానీ ఈరోజు కొన్ని వేల మంది ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారంటే తన లోపల మొన్న రీసెంట్గా ఒక ఇన్స్టాలో ఒక రీల్ చేసి చూడు, నేను పేరు కోసమో కాదు, డబ్బు కోసమో కాదు ఇవన్నీ చేస్తున్నది, ప్రతి ఒక్క పేదవాడు సినిమా చూడాలని. వేరే వాళ్ళు చేసే ప్రమోషన్ మనోడు చేస్తే మాత్రం అది దోపిడైపోతుంది. అదే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి తర్వాత మీ ఇష్టం ఉన్న రోజుల తర్వాత పోతుంది. దాన్ని మళ్ళా కొనాలి జనాలు, మళ్ళా కష్టపడాలి. అరే ఐబొమ్మ అని పెట్టి ఇంకొకటి చెప్పాలంటే నీ సినిమా చాలామంది డబ్బు లేనోడు చూడలేడు. ఐబొమ్మ ద్వారా ఇంటర్నెట్ ఉంటే చాలు సినిమా చూస్తున్నాడు. నీకు ఆడవాళ్ళ ప్రమోషన్ అవుతుంది, కాకపోతే డబ్బులు వస్తలేవు. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తలేవు, అంతే తేడా. ఇమ్మడి రవికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని కూడా. ఇమ్మడి రవి గురించి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి, చేసింది తప్ప రైటా. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గాయస్. లవ్ యూ, బాయ్ బాయ్, టికెట్.